ప్రైజ్ లార్డ్. ఉదయకాల సమయంలో దేవుడు మనందరినీ తన సన్నిధిలోకి చేర్చుకొని ప్రేమించి మనందరినీ తన కాపుదలలో భద్రపరిచి ఇంతవరకు తీసుకుని వచ్చిన దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ప్రార్థనాపూర్వకంగా ఈనాటి ఆరాధనలో ప్రవేశిద్దాం. 2 నిమిషాలు మనం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవా, నీవు మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలయ్యా. నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ఎంతోమందికి లేని గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించావయ్యా. నీ తోడు నీ కాపుదల మమ్మల్ని ఇంతవరకు సజీవులుగా ఉంచింది తండ్రి. నీ కృప లేకపోతే ప్రభా మేము ఏ పాటివారమయ్యా. ఇదిగోనైనా ప్రభా, ఇంతగా ప్రేమిస్తున్నందుకు ప్రభా మేము ఏ పాటివారం తండ్రి, మంటి లాంటి వారం తండ్రి. ఇదిగోనైనా నువ్వైతే అయినను నీవు మమ్మల్ని విడువక అనుక్షణం నీ కాపుదలలో మమ్మల్ని భద్రపరుస్తూ క్షేమంగా సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉంచుతూ అన్ని విషయాల్లోనూ ప్రభా, మా రాకపోకల్లోనూ మా ఉద్యోగ పరిస్థితుల్లోనూ కుటుంబాలలోనూ ప్రభా నీ కృప మాకు ఇస్తున్నందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా మేమందరం నీ సన్నిధిలో చేరి ఉన్నామని ప్రభా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామని ఒక 2 నిమిషాలు మనం దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. మనసులోనే ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప దేవా నాయనా తండ్రి, స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి. ఎనలేని నీ మేళ్ళను బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా, చిన్న మందగా చేరి ప్రభా ఉదయకాల సమయంలో ప్రభా నీ సన్నిధిలో చేరి ప్రభా నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి, నిన్ను మహిమపరచడానికి ప్రభా నీ సన్నిధిలో చేరి ఉండగా ప్రభా నీవు మా మధ్యలో ఉండమని అడుగుచున్నాం తండ్రి. ఎక్కడ ఒకరిద్దరు నామంలో ఉంటారు అక్కడ వారి మధ్యలో నేను ఉంటానని చెప్పిన దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా నీవు మా మధ్యలో ఉన్నావని నమ్ముచున్నాం తండ్రి. చిన్న మందా భయపడకము అని చెప్పిన దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా మాకున్న ప్రతి భయాల్లోనూ ప్రభా నీవు మాకు తోడుగా ఉంటున్నందుకు నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగోనైనా ప్రభా ఈ సమయంలో ప్రభా నిన్ను స్తుతించి ఆరాధించి ప్రభా నిన్ను మహిమపరిచి ప్రభా నీ వాక్యం వింటూ ప్రభా అలాగే నీ బలలో పాలు పంపులు కలగటానికి ప్రభా మా హృదయాలన్నింటినీ సిద్ధం చేసుకుంటుండగా ప్రభా నీవు మాకు తోడుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. అన్ని విషయాల్లోనూ ప్రభా నీ మహిమార్థకరంగా జరిగించుకోండి తండ్రి. ఏ ఆటంకాలు లేకుండా ప్రభా పవర్ సప్లైనే కానివ్వండి, మా పాటల్లోనే కానివ్వండి, ఇన్స్ట్రుమెంట్లోనే కానివ్వండి, ఇలా అన్ని విషయాల్లోనూ ప్రభా నిన్ను మహిమపరిచే రీతిగా మాకు దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఈ రీతిగా నీ కృపా కాపుదల మా అందరికీ దయచేయమని ఈ ఆరాధన మొదటి నుంచి తుది వరకు నీ చేతికి అప్పగించుకుంటున్నాం తండ్రి. దయచేసి మనందరం నిల్చుందామండి. నజరేయుడా నా యేసయ్యా, నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవం నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, ఆకాశ గగనాలను నీ జేణతో కొలచితివి. ఆకాశ
ఆకాశ గగనాలను నీ జేణతో కొలచితివి, శూన్యములో ఈ భూమిని, శూన్యములో ఈ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా, వేలాడదీ నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము, నీ కీర్తి నే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి, జలములలో బడి నే వెళ్ళినా, జలములలో బడి నే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా, నన్నేమి చేయవు నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటెదా. నజరేయుడా నా యేసయ్యా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా, సియోను శిఖరాగ్రము నీ సింహాసనమాయేనా, సియోనులో నిన్ను చూడాలని, చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా, ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం,
నజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గళమెత్తి నీ కీర్తి నే చాటేదా. నజరేయుడా నా యేసయ్యా. అలాగే రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడని, మన దేవుని రుచి చూచి ఎరిగాం కాబట్టి ఆయన ఉత్తముడని తెలుసుకొని ఈ సమయంలో మనందరం ఇక్కడ కూడి ఉన్నామండి. అందుకనే మనం ఆ రక్షకుడిని ఆశ్రయించాము. అందుకనే మన జీవితాలన్నీ ధన్యమయమయ్యాయండి. అలాంటి గొప్ప దేవుడిని మనం ఈ సన్నిధిలో స్తుతించుచుండగా మనందరం హృదయపూర్వకంగా ఆయన స్తుతించుకుందాం. ఎవరైనా కొంచెం అనారోగ్యంగా ఉంటే, వాళ్ళు నించోలేని స్థితిలో ఉంటే కూర్చోవచ్చండి. గొప్ప దేవుడు నీవే, స్తుతులకు పాత్రుడివి నీవే దేవా. అందుకని తప్పక నిన్ను ఆరాధిస్తున్నాయా, ఎందుకంటే నువ్వు దయాళుడు, మా మీద దయ చూపే దేవుడు తండ్రి. అందుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం దేవా. నీ ఉదయకాల సమయంలో మనస్ఫూర్తిగా ఆయన స్తుతించుకుందాం. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. గొప్ప దేవుడావు నీవే, స్తుతులకు పాత్రుడ నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. మహోన్నతుడవు దేవా, ప్రభావము గలవాడా, అందుకే నేను మనసారా పొగడిదనయ్యా. మా పట్ల నువ్వు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి నీకే స్తోత్రం తండ్రి. నువ్వు మహోన్నతుడవు తండ్రి. నీ ప్రభావము మా మీద ఎంతగా ఉందంటే ప్రభా, మేము ఈరోజు ఇలా సజీవుగా ఉందంటే అది నీ ప్రభావమేనయ్యా. మా పట్ల, మా జీవితాల పట్ల చేసిన ప్రతి ఘనకార్యాన్ని బట్టి నీకే స్తోత్రాలు తండ్రి. నువ్వు చేసిన ప్రతి ఆశ్చర్య కార్యాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి. ఎనలేని నీ మేళ్లను బట్టి నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నామయ్యా. అందుకే నేను మనసారా పొగడటానికి మేమందరం ఇక్కడ చేరి ఉన్నాం తండ్రి. మా ఆరాధనల మీద నీవు ఆశీర్వకమని నేను అడుగుచు ఉన్నాం దేవాని. ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించుకున్నాం. మా
పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను మనసారా పొగడెదను నీ ఆశ్చర్య కార్యములను రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు రక్షకునాశ్రయించి నేదన్యుడనైతిని రక్షకునాశ్రయించి నేదన్యుడనైతిని రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. మంచితనానికి మారుపేలు గల దేవానివే, నువ్వు మంచితనం గల దేవుడవు తండ్రి. నీ మంచితనాన్ని మేము ఎంతగానో పొగిడినను ప్రభా, నీ గొప్ప దేవుడు తండ్రి. ఆ శ్రేష్టమైన నామాన్ని ప్రభా మేము పదే పదే మేమందరూ ఉచ్చరించడానికి ఇక్కడ ఉన్నాం తండ్రి. అన్ని నామముల కంటే ఘనమైన నామం నీ నామం తండ్రి. అలాంటి శ్రేష్టమైన నామాన్ని మాకు ఇచ్చినందుకు నీకే స్తోత్రం తండ్రి. అందుకని ప్రభా నిన్ను మనసారా పొగుడుతున్నామండి. ఎందుకంటే ప్రభా నువ్వు అతి సుందరుడు తండ్రి. 10,000లో అతి శ్రేష్ఠుడు, 10,000లో అతి సుందరుడు అని ప్రభా నీకు నామం ఉన్నది తండ్రి. అలాంటి గొప్ప నామాన్ని, అలాంటి సుందరమైన రూపాన్ని ప్రభా మేము మనసారా ఇక్కడ పొగడటానికి ఇక్కడ చేరి ఉన్నాం తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. మంచితనము గల దేవా, అతి శ్రేష్ఠుడవు అందరిలో. ముదమార పాడెద నిన్ను అతి సుందరుడావనియు. ముదమార పాడెద నిన్ను అతి సుందరుడావనియు. చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నేదన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నేదన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానయ్యా ప్రతి దాని కొరకు ప్రభా. నువ్వు నా చేసిన ప్రతి విషయాన్ని బట్టి ప్రభా, నా జీవితంలో నువ్వు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక్కడ ప్రభా నువ్వు కృతజ్ఞతల మీద ఆసీనుడై ఉన్న దేవుడు తండ్రి. ఇదిగోనండి ప్రభా, నీ అందే మాకు తృప్తి ఉందయ్యా. ఈ లోకంలో మేము ఎన్నిటి చుట్టూ తిరిగినను, దేని చుట్టూ తిరిగినను, దేనికోసం వెంపర్లాడినను మాకు అసంతృప్తినైనా ప్రభా. కానీ నీ యందు మాకుండే తృప్తి అది పర్మనెంట్ తండ్రి. ఇదిగోనైనా ప్రభా, ఆ తృప్తిని పొంది ప్రభా నేను నిన్ను హర్షిస్తున్నానయ్యా, నిన్ను స్తుతిస్తున్నానయ్యా, నిన్ను పొగుడుతున్నానయ్యా. అందుకే ప్రభా నీ రుచిని నాకు చూపించినందుకు నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ కృతజ్ఞతాస్తుతులనే రుచిని మాకు చూపించావయ్యా, నిన్ను హర్షించే రుచిని మాకు చూపించావయ్యా. ఇదిగో నన్ను ప్రభా నీ యందు తృప్తి పొందే రుచిని మాకు చూపించావయ్యా. నిన్ను హర్షించడానికి, నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తోత్రం దేవా అని మనస్ఫూర్తిగా ఆయన పాడదామండి. కృతజ్ఞత చెల్లింతున్ ప్రతిదాని కొరకు నేను. కృతజ్ఞత చెల్లింతు ప్రతి
స్తుతిస్తూ పొంది హర్షించెదను. రుచి చూచి ఎరిగితిని వాయునియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రక్షకునాశ్రయించి నిధన్యుడనైతిని. రక్షకునాశ్రయించి నిధన్యుడనైతిని. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. యెహోవా ఉత్తముడనియు. యెహోవా ఉత్తముడనియు. అలాగే కొద్దిసేపు నుంచుని మన దేవుడు సుందరుడండి, అతిశయుడు, మహోన్నతుడు, మన ప్రియుడండి. ఆయన 10,000లో అతి సుందరుడండి. ఆయన నా ప్రాణప్రియుడండి. అలాంటి ప్రాణప్రియుడిని మనము గొప్పంగా అందరం కలిసి ఆరాధించుకుందాము. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటినయ్యా. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాడండి, దేవుడే మనల్ని కనుగొని మనందరినీ ఇక్కడ చేర్చారండి. ఉదయకాల సమయంలో ఎక్కడెక్కడి వారము, మనం ఎలాంటి వారము, పాప భూమిలో పడి ఉన్న వారమండి. మంటి కూపంలో ఉన్న వారిని మనందరినీ ప్రేమించాడు. అందుకే ఒక్కొక్కరిని వెతికి పేరు పేరున పెట్టి పిలుచుకొని ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో మనందరినీ నిలబెట్టుకున్నాడు. అలాంటి గొప్ప దేవుడిని మనందరం మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. సుందరుడవయ్యా, అందుకే నీ ఎందు అతిశయిస్తున్నాం తండ్రి అని ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించుకున్నాము. ఆయనకు ఎందుకంటే ఆయన చెప్పి ఉన్నాడు, ఆయన 10,000లో శ్రేష్ఠుడంటే. అలాంటి గొప్ప వాళ్ళని మనం ఇంకెక్కడైనా కనుగొనగలమా? ఒక్కసారి మనం చూద్దామండి. ఇప్పుడు మనలో 10 మందిలో మనం ఒక శ్రేష్ఠుని కనుగొనటమే కష్టమైంది. ప్రతి మనిషిలో ఒక మంచివాడిని కనుగొనటం మనకు కష్టమైంది. అలాంటిది ఆయన అంటున్నాడు 10,000లో శ్రేష్ఠుడండి. అలాంటి గొప్ప దేవుడు మనందరం కలిగి ఉన్నందుకు ఆయన మనస్ఫూర్తిగా ఆరాధించుకుందాం. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటినే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటినే. 10,000లో నీవు అతి సుందరుడవు, నా ప్రాణ ప్రియుడవు నీవే. షారోను పుష్పమా, లోయలోని పద్మమా, నేను కనుగొంటినే. సుందరుడా, అతిశయుడా, మహో
మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా. అయ్యా ఉదయకాల సమయంలో నిన్ను చూడాలని వచ్చాయమయ్యా, నీ ప్రేమలో ఉండాలని వచ్చాను తండ్రి. మేము ఆశిస్తున్నది అంతేనయ్యా, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని మేము ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి ఉన్నాం తండ్రి. నీవు మాతో ఉండయ్యా, మాలో ఉండయ్యా, మాలో నివసించయ్యా, నీ ప్రేమను మాకు చూపించయ్యా. నువ్వు మాలో ఉంటే మాకు ఇంకే బాధ, భయము, ఏ కొరత ఉండదు తండ్రి. నువ్వు మాకు ఇచ్చే అన్నీ ఇచ్చే దేవుడు అవుతండి. నువ్వు మాకు తోడుగా ఉంటే ప్రభా మేము ఏదైనా జయించగలం తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీవు మాతో ఉండయ్యా, నిన్ను నేతో పొందాలని ఆశిస్తున్నామయ్యా. మా పూర్ణ హృదయంతో నీవు మాతో ఉండాలని ఆశిస్తున్నాం తండ్రి. నువ్వు మాలో ఉండయ్యా, మాతో ఉండయ్యా, మా ముందుకు వెనక మా చుట్టూ నువ్వు ఉండయ్యా అని ఉదయకాల సమయంలో ఆయన అడుగుదాం. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. అందరం నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. ఇంకోసారి నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా. యేసయ్యా, నీ వంటి వారు ఎవరయ్యా? యేసయ్య, నీలాగా ఇంకెవరైనా ఉన్నారయ్యా? మా కోసం ప్రాణం పెట్టేవారు ఎవరైనా ఉన్నారా తండ్రి? మా కొరకు రక్తం కార్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అయ్యా ప్రభా? నీ వంటి వారిని మేము ఎక్కడైనా కనుగొనగలము తండ్రి. ఇదిగో నేను ప్రభా, మా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి ప్రభా, మాకు బదులుగా నువ్వు ఆ సిలువపై ప్రభా ప్రాణ బలి యాగం చేస్తావు తండ్రి. అంత గొప్ప త్యాగాన్ని ఇంకెవరైనా చేయగలరయ్యా. అందును బట్టి ప్రభా, నువ్వు మహోన్నతుడవు తండ్రి, నువ్వు అతిశయుడవు తండ్రి. నీ అంత గొప్పవారు ఈ లోకంలో ఎవరు లేరయ్యా. ఇదిగో నేను ప్రభా, నీవే పరమ దైవము తండ్రి ప్రభా. మా కొరకు ఆ లోక పరమేశ్వరుని విడిచిపెట్టి ఇదిగో నేను ప్రభా ఈ లోకానికి వచ్చిన దేవుడు తండ్రి. అందుని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అందుకే నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. ఇదిగో నేను ప్రభా, నా మనస్ఫూర్తిగా ప్రభా నిన్ను ఆరాధిస్తున్నాను తండ్రి. నీ వంటి వారు ఈ లోకంలో ఇంకెవ్వరు మేము కనుగొనలేమయ్యా. అందుని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు? యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు? యేసయ్యా, నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు? యేసయ్యా, నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు? సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా,
అతిశయుడా. చివరి వచ్చిన అందరూ మరొకసారి పాడుకుందామండి. నీ వంటి వారి ఈ లోకంలో ఇంకెవ్వరు లేరయ్యా. నువ్వు మా కోసం చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి నీకే స్తోత్రం తండ్రి అని మనస్ఫూర్తిగా ఆయనను ఆరాధించుకుందాం. యేసయ్యా నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. ఒకరొకరు మనమే అనుకుందామండి, నా కోసం దేవా అండి. యేసయ్యా నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. అదిగోండి అక్కడ కనపడుతున్నాడు దేవుడు. యేసయ్యా నా యేసయ్యా, నీ వంటి వారెవ్వరు. యేసయ్యా నా యేసయ్యా, నీలాగా లేరెవ్వరు. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా, సుందరుడా, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. అవును తండ్రి, నిన్ను చూడాలని వచ్చామయ్యా. ఉదయకాల సమయంలో మాతో నువ్వు ఉండయ్యా. నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. 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 అవునయ్యా, ఉదయకాల సమయంలో నిన్ను చూడాలని ప్రభా ఎంతో ఆశతో నీ సన్నిధిలో ఉన్నాం తండ్రి. ఇదిగోనైనా ప్రభా మాతో నీవు ఉండయ్యా. నీవు లేకపోతే మా జీవితాలు వ్యర్థం తండ్రి. ఈ రీతిగా నేను ఇంతవరకు ఆరాధించుకునే భాగ్యాన్ని మా అందరికి ఇచ్చినందుకు నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎందుకంటే ప్రభా నీవు ఆరాధన మీద ఆశీనుడై ఉండే తండ్రి. ఎందుకంటే మా ఆరాధనలకు ప్రభా నీకు ఎంతో ప్రీతి పాత్రం అని చెప్పిన దేవుడు తండ్రి. ఇదిగోనైనా ప్రభా నీవు మాకు తోడుగా ఉండి ఇంతవరకు ఈ ఆరాధనను ఇంత సక్రమంగా నడిపించినందుకు నీకే స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ప్రభా ఈ సమయంలో నీ దాసు ద్వారా నీ వాక్యం వినబోచుండగా తండ్రి, నీ వాక్యాన్ని మాకు వినిపించండి తండ్రి. ఏ హృదయానికి ఎలాంటి వాక్యం కావాలో ఆ వాక్యంతో ముట్టండి, తట్టండి ప్రభా. మా హృదయాలను తెరవమని అడుగుచున్నాం తండ్రి. మా మనోరాత్రాలను తెరిచి నీ వాక్యాన్ని ఆలకించే భాగ్యాన్ని మా అందరికి దయచేయమని, నీ దాసుని మా మధ్యలో ఘనంగా వాడుకోమని ఈ ఆరాధన యావత్తు నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. దేవుని వాక్యాన్ని చదువుకునే ముందు మన ఫోన్లో ఏమన్నా ఉంటే డిస్టర్బెన్స్ లేకుండా సైలెంట్ మోడ్లో పెట్టేసుకుందాం. వాక్యం నేర్చుకుందాం. మరి చక్కని దేవుని సన్నిధిలో ఆరాధన చేశాం, పాటలు పాడి దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మరి వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. లూకా సువార్త
నేటి సందేశం కొరకు లూకాసు వార్త 13వ అధ్యాయము లూకాసు వార్త 13వ అధ్యాయము 10వ వచనం నుండి 17వ వచనం వరకు. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. అలాగా ఉత్తర ప్రత్యుత్తర రీతిగా మనం చదువుకుందాం. లూకా 13:10 నుండి 17 వరకు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి కోపముతో మండిపడి జనసమూహమును చూచి, పని చేయదగిన 6 దినములు కలవు గనుక ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందిడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పెను. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన ఎదిరించిన వారందరూ సిగ్గుపడిరి. అయితే జనసమూహమంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటినీ చూసి సంతోషించెను. దేవుడు కరుణా సంపన్నుడు. తన యొక్క మనుషుల విషయంలో దేవుడు కరుణను చూపించి పట్టించుకునే దేవుడు. నిర్లక్ష్య వైఖరితో వదిలేసే దేవుడు కాదు. దేవుడు తన హృదయము కరుణ కలిగిన హృదయం, దయగలిగిన హృదయం. కొందరు మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం, ఎంత సొంత ఇదైనా కూడా కొన్ని సందర్భాల్లో అంతగా పట్టింపు లేకపోవచ్చు. కానీ దేవుడు మనుషుల విషయంలో ఎప్పుడు కూడా ఆయన మనిషిని నిర్లక్ష్యం చేయలేదు. అందుకనే ఈ లోకంలో రక్షణ తీసుకురావడానికి యేసుక్రీస్తు వారే స్వయంగా మనిషిగా వచ్చారు. ఎందుకంటే మనుషులంటే ఆయనకి ప్రేమ, కరుణ చూపించాలని. సరే, ఇక్కడ మనం ఈ లూకాసు వార్త 13వ అధ్యాయంలో 10వ వచనంలో చదివాం. అదొక విశ్రాంతి దినము. పాత నిబంధన ప్రకారము విశ్రాంతి అంటే అది సబ్బాతు దినముగా ఇశ్రాయేలు ప్రజలకి ధర్మశాస్త్ర కాలంలో పాటించేటువంటి ఒక రోజు. వారంలో మనకి ఇప్పుడు ఎట్లయితే ఆదివారం అనేది మన దేశంలో ఆఫీసులకి సెలవులు ఉంటాయో, గవర్నమెంట్ ఆఫీసులకి కానీ, స్కూల్స్కి కానీ, కాలేజీలకు కానీ, మరి అలాగే ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు ఏం చేశాడంటే సబ్బాతు అనేది శనివారం రోజున వారికి అక్కడ సెలవుగా ఇస్తూ వచ్చాడు. ఆ సెలవు విశ్రాంతి దినమున సమాజ మందిరంలో వారు కూడా ఇప్పుడు ఏ విధంగా అయితే మనం మందిరానికి వచ్చామో అక్కడ కూడా అక్కడున్న ప్రజలు, యూదులు సమాజ మందిరం, అది సమాజంగా చేరి వచ్చే ప్రాంతము. మందిరాన్ని ఇప్పుడు ఎట్లయితే మన ప్రజలను చేరి వచ్చామో అలా వాళ్ళు కలిసి వచ్చినప్పుడు అక్కడ దేవుని యొక్క వాక్యం అక్కడ బోధిస్తూ ఉంటారు. ఎస్పెషల్లీ వాళ్ళకున్నది ఏంటంటే వాళ్ళకి ఆ థోరా ధర్మశాస్త్ర గ్రంథము, మోషే రాసి ఇచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రంలో 5 గ్రంథాలు, మిగిలిన కొన్ని భాగాలు వారు అక్కడ తెలియజేస్తూ చదువుతూ ఉంటారు. ఆ యొక్క బోధకులు ఎవరైతే ఉంటారో బోధకులు బోధిస్తూ ఉంటారు. అలాగా సమాజ మందిరంలో ఇప్పుడు ఆ రోజు ఆయన అంటే అక్కడ ఎవరు? యేసుక్రీస్తు వారు. ఓకే, యేసుక్రీస్తు వారు ఆ రోజున ఆ సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నాడంటే యేసుక్రీస్తు వారు ఎప్పుడు కూడా ఏదో ఖాళీగా ఉన్నట్టుగా లేడండి. ఆయన బోధించాడు, ప్రజలను కలిశాడంటే ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. తర్వాత కొన్ని సందర్భాల్లో శిష్యులతో కలిసి ప్రార్థిస్తూ ఉన్నాడు. సో సహవాసం చేస్తూ బోధ వేస్తూ, ఎందుకంటే ఆయన టీచింగ్స్ అనేవి మనిషిని
దేవుని యొక్క జ్ఞానంలోనికి నడిపించి మనిషికి అసలు నిజమేంటి సత్యమేంటో అర్థం చేపించి మనిషి అసలు ఎందుకు బ్రతకాలి, ఉద్దేశం ఏంటి, మరి దేవునికి ఎలా చేరాలి, దేవుని దగ్గరికి మనిషి పాపాన్ని ఏ విధంగా తొలగించుకోగలడు, ఈ విషయాలన్నింటినీ కూడా పరలోక రాజ్యాన్ని విషయాలు కానీ అన్నిటినీ యేసుక్రీస్తు వారు బోధిస్తేనే తెలుస్తుంది. ఇప్పుడు మనకు ఒక తెలియని ఒక కంప్యూటర్ ఉందనుకోండి, ఎవరైనా బోధిస్తేనే ఆ కంప్యూటరు మనకి తెలుసుకుంటాం, ఇది ఇట్లాగా, ఇందులో ఈ ఆప్షన్స్ ఇలా ఉన్నాయి, దీన్ని ఇలా వాడాలి. కొన్నిసార్లు కొత్త మొబైల్ ఫోన్ కొన్నామనుకోండి, ఆ మొబైల్ ఫోన్లో ఉన్న ఫీచర్స్ మనకు అర్థం కావు, వేరే వాళ్ళు దానికి మనకి చెప్పారనుకోండి, ఇది ఇలాగా, ఇది ఇలాగ, ఇది ఇలా, అప్పుడు మనకు తెలుస్తుంది, అప్పుడు మనం దాన్ని వాడుకోవాలి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా బోధించారు. ఆయన బోధలు ఏంటంటే ఏదో ఈ లోకంలో మనం తాత్కాలికంగా బ్రతుకు కోసం కాదు, కానీ నిత్యత్వానికి సంబంధించినటువంటి జీవితం కూడా మనం ఎలా ఈ భూమి మీద ఉండగా డెసిషన్ తీసుకోవాలి, పరలోకంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి, దేవునికి సంబంధించి మనం ఎలా జీవించాలి, మరి కేవలం తాత్కాలిక జీవితమే కాదు, నిత్యత్వం అనేది ఒకటి ఉంది, దాని కొరకు మనం ప్రిపేర్ అవ్వాలి అని, దేవునికి మనం ఏ విధంగా దగ్గరికి కాగలము అనే విషయాలు యేసు అనేక విషయాలు బోధిస్తూ వచ్చారు. ఆయన బోధించబట్టే ఆయన బోధలు అనేవి క్రైస్తవ సమాజానికే కాదు లోకం మొత్తానికి కూడా చాలా ఇన్స్పిరేషనే కాదు, చీకట్లో నుంచి వెలుగులోనికి నడిపించి. కొంతమంది యేసుక్రీస్తు వారిని కేవలం ఒక మంచి గుడ్ టీచర్గా, అంటే ఒక మంచి బోధకుడిగా మాత్రమే పరిగణిస్తారు. అది తప్పు. చాలామంది ఇతరులు కూడా అంటారు, యేసుప్రభు అంటే మాకు కూడా ఇష్టమేనండి అని. యేసుప్రభుని వాళ్ళు దేవుడిగా స్వీకరించరు, కానీ యేసుప్రభు అంటే మంచి టీచర్ అండి, చాలా విషయాలు బోధించాడు, ఈ చెంప మీద కొట్టమంటే ఈ చెంప మీద చూపించమన్నాడు, ఏదన్నా అంటే పడి ఉండమన్నాడు, కాబట్టి మంచి బోధ చేశాడు, కాబట్టి ఒక మంచి వ్యక్తి, మంచి బోధకుడు అన్నట్లుగానే చూస్తారు. కానీ వాస్తవానికి దేవుడు అట్లా చూడమని చెప్పలేదు. ఆయన బోధించిన విషయాలు మంచిగా, కానీ ఆయన రక్షకుడు. యేసుక్రీస్తు వారు రక్షకుడు, పాపుల రక్షకుడు, దేవుడు. సో యేసుక్రీస్తు వారు పాపుల రక్షకుడు అంటే ఆయన యేసు దేవుడు. ముందు ఆ విషయం నమ్మాలి. చాలామంది యేసుని ఒక బోధకుడిగాను, లేదా కొందరేమో యేసుని కేవలం ఒక డాక్టర్ లాగా, ఆయన ఒక హీల్ చేస్తాడు, స్వస్థత పరుస్తాడు, అంతవరకు ఆలోచన చేస్తారు. లేకపోతే ఏదో ఒక మ్యాజిక్ చేస్తారు చూడండి, యేసుప్రభు దగ్గరికి వెళ్తే మనకు మ్యాజిక్ చేసి మనల్ని ఆర్థికంగా ఏదో మంచిగా స్తోమతలోకి తీసుకొస్తారు, అట్లా చూస్తారు. కానీ యేసుని మనం చూడవలసిన విధానం ఏంటంటే ఆయన మన రక్షకుడు, పాపుల రక్షకుడు, యేసు దేవుడు. ఆ విషయం మర్చిపోకూడదు. చాలామంది బోధకుడితోనే అక్కడ ఆగిపోవద్దు. ఆయన బోధించాడు, కానీ ఆయన దేవుడు. సో ఆయన బోధిస్తున్నాడు. ఆయన బోధిస్తున్న సమయంలో అక్కడ ఏం జరిగిందంటే 11వ వచనంలో, లూకా 13:11. సో ఇక్కడ ఒక స్త్రీని గురించి రాస్తుంది. యేసుక్రీస్తు వారు ఉన్నారు అక్కడ అదొక సమాజ మందిరం, అంటే మీటింగ్ ప్లేసు. ఆ మీటింగ్ ప్లేస్కి జనసమూహం వచ్చారు. ఎంతమంది వచ్చారు కదా, జనసమూహం అన్నప్పుడు చాలామంది ఉంటారు, సమాజ మందిరం అది. ఎంతోమంది వచ్చారు, బోధకుడు యేసుప్రభు వారు బోధిస్తున్నారు. కానీ ఒక ప్రత్యేకంగా ఈ పారాగ్రాఫ్లో, ఈ సందర్భంలో ఒక స్త్రీని గురించి కూడా రాశారు. ఆ స్త్రీ పేరు చెప్పబడలేదు, కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన. యేసుక్రీస్తు వారు ఉన్న టైంలో ఒక స్త్రీ, ఆ పేరు బయటికి చెప్పలేదు, బట్ బైబిల్లో కొన్ని చోట్ల కొన్ని పేర్లు రాయలేదు అని అంటే ఆ పేరు చెప్పకుండా సాక్ష్యం మాత్రం రాశారంటే చాలు. అందుకని మనం కూడా చాలా చోట్ల మన పేరు ఉండాలని కోరుకోనక్కర్లా. నేను ఇంత చేశాను కదా, నా పేరు ఉంటే బాగుంటుంది, నా పేరు కనపడితే అందరు నన్ను చూసుకుంటారు, మెచ్చుకుంటారు. నేను మన పేరు అవసరంలా, కానీ సాక్ష్యం ఉంటే చాలు. మన సాక్ష్యం ఇక్కడ పలానా కనపడాలి, ఇదిగో పలానా సాక్ష్యం, చాలు, దేవునికి మహిమది. సో ఇక్కడ పేరు లేనటువంటి పేరు అంటే పేరు ఉంది ఆమెకి, కానీ ఇక్కడ రాసి పెట్టబడాలి. కానీ ఒక స్త్రీ, ఆ స్త్రీ పరిస్థితి ఏంటంటే అండి, నడుము వంగిపోయి ఉందంట, చక్కగా నిలబడలేని పరిస్థితి. ఆమెకి ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఆ 11వ వచనం ప్రకారం దెయ్యము పట్టి, దెయ్యాలకి ఇలాంటి మనిషిని కృంగదీసి, నడుము వంగదీసి, మనిషి బలహీనుడైపోయి అనారోగ్యానికి గురి చేయగలిగిన సామర్థ్యతలు ఉన్నాయి అంటే దెయ్యాలకు ఉన్నాయి. అలా అని చెప్పేసి దెయ్యాలకు మనం భయపడనక్కర్లేదు. ఎందుకంటే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు, దెయ్యాల కన్నా గొప్ప శక్తి గలవాడు మన దేవుడు. ఓకే, ఆ విషయం మర్చిపోవద్దు. అమ్మో దెయ్యాలకి అనారోగ్యాన్ని కలిగించే శక్తులు ఉన్నాయంట అని దెయ్యాలకు భయపడొద్దు. ఓకే, బట్ ఇక్కడ దెయ్యం మాత్రం ఈ స్త్రీని ఆ విధంగా ఎన్ని సంవత్సరాలు అంటండి, ఒక రోజు కాదు, 2 సంవత్సరాలు కాదు, 1 సంవత్సరం కాదు, కానీ 18 సంవత్సరాల నుంచి ఆ స్త్రీని అలా దెయ్యం బట్టి ఆమె ఇలా నిలబడలేని పరిస్థితి. అర్థం చేసుకోండి ఒకసారి. నడుము వంగిపోయిన పరిస్థితి. మనం ముసలి వాళ్ళని చూస్తూ ఉంటాం, ఒక కర్రని ఇట్లా పట్టుకొని ఇలా వంగిపోయి, ఇక వాళ్ళ పైకి నిలబడాలంటే నడుము సపోర్ట్ చేయదు కదా.
అలాంటి వ్యక్తి ఇప్పుడు ఆమె దెయ్యం బట్టి ఉండటం చేత ఆ దెయ్యం ఆ వ్యక్తిని ఆ విధంగా చేసింది. ఇక మనిషి ఆమె పైకి చక్కగా నిలబడలేని పరిస్థితి, ఆరోగ్యంగా ఉండలేని పరిస్థితి, ఎక్కడికి వెళ్ళినా అట్లా వంగిపోయి ఉండాలి. దెయ్యము ఆ విధంగా చేసిన పరిస్థితి కలిగింది. అక్కడ దెయ్యం చేయగలదని చేశాడు. ఆ దుష్ట ఆత్మలకి అలాంటివన్నీ. కొన్ని చోట్ల కొందరి ఇళ్లలో దెయ్యాలు పనిచేస్తాయంటే కొందరి ఇళ్లలో పనిచేస్తాయి. వాటికి స్థానం ఇస్తే చాలు, అవి చాలా ఎక్కువ చేస్తాయి అన్నమాట. అందుకనే దుష్టాత్మలకి సాతానుడికి మనం స్థానం ఇవ్వకూడదు. అందుకే మనం ప్రార్థన చేయాలి. దేవా, మా ఇంట్లో ఏ దుష్టాత్మ కీడులున్నా తొలగించి ప్రభువుని మనం ప్రార్థన చేయాలి, ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ. అయితే యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళకి మాత్రం లోపల మన శరీరం లోపలికైతే రాలేం. ఎవరైతే యేసుక్రీస్తు వారిని సొంత రక్షణ అంగీకరించారో వారికి దెయ్యాలు లోపలికి రాలేవు. బయట నుంచి ఆలోచనలు ఏమైనా పుట్టించి టార్చర్ చేస్తుంటేమో, కానీ ఎందుకని రాలేవో తెలుసా? యేసు ప్రభుని నమ్మిన వాళ్ళ లోపలికి దెయ్యం ఎందుకు పట్టలేదో తెలుసా? అది కరెక్ట్ ఆన్సరు. మీ దేహము దేవుని ఆలమైంది, పరిశుద్ధాత్ముడు మీలో నివసించుతున్నాడని మీరు ఎరగరా అన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడికి ఇది హోలీ టెంపుల్. ఇది అందుకే దెయ్యము ఎవరికైనా పట్టింది అంటే వాళ్ళు యేసుప్రభుని నమ్ముకోలేదు, లోపల హృదయంలో యేసుక్రీస్తు రక్షణ లేదంటేనే దెయ్యం పట్టింది. సో ఈ వ్యక్తి కూడా ఇక్కడ దెయ్యం పట్టినటువంటి వ్యక్తిగా నడుము వంగిపోయి ఉంది. ఓకే, బట్ ఒక విషయం గమనించండి, ఆమెకు మెచ్చుకోదగ్గ విషయం ఒకటి ఉంది ఇక్కడ. ఏంటో తెలుసా? కొన్ని సందర్భాల్లో మనం అన్నీ బాగుండా కూడా మీటింగ్కి వెళ్ళాలంటే అబ్బా ఈరోజు ఏమి వెళ్తాంలే అనుకుంటాం. కానీ ఈ స్త్రీ నడుము వంగిపోయి సరిగా నిలబడలేని పరిస్థితి. ఆమె ఎక్స్క్యూజ్ ఇచ్చుకుంటే చాలా జెన్యూన్ ఎక్స్క్యూజ్ కదా, అంటే నిజాయితీగానే సరేలే పాపం ఆమెకు ఆరోగ్యం బాగోదు కదా, నడవలేదు కదా, వంగిపోయి ఉంటుంది కాబట్టి చర్చి మీటింగ్కి రాలేదు అని ఎవరైనా పర్వాలా అని ఎక్స్క్యూజ్ కూడా చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ దాన్ని ఆమె సాకుగా ఎక్కడా తీసుకోవాలి. నడువు వంగిపోయిన పరిస్థితి కూడా. కానీ ఆమె సమాజ మందిరంలో ఆ రోజు మీటింగ్కి వచ్చింది అంటే ఆమె రెగ్యులర్గా మీటింగ్కి అటెండ్ అవుతుంది అనే విషయం అక్కడ అర్థమవుతుంది. ఓకే, ఇది మనం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, కాలేజ్ అనుకోండి, ఈ చివరి నుండి ఆ చివరికైనా ఎంత బాగోపోయినా కాలేజ్కి వెళ్తాం. ఆఫీస్ అనుకోండి, ఈ చివరి నుండి ఆ చివరికి ఎంత బాగోపోయినా వెళ్తాం, ఎందుకంటే ఇంపార్టెంట్ మీటింగ్ ఏదో ఉందని. కానీ మందిరం అనేసరికి కొన్ని సందర్భాలు ఏమన్నా పర్వాలేదులే, నో ప్రాబ్లం అని చాలా లైట్ తీసుకుంటామేమో. కానీ మనం మిస్ అయ్యేదేంటో ఇక్కడ ముందుకెళ్ళే కొంత అర్థమైంది. చూడండి, ఇప్పుడు 12వ వచనంలోకి వెళ్దాం. అద్భుతం. ఒకవేళ ఆమె కానీ వద్దులే, నా ఆరోగ్యం బాగోలేదు కదా, నేను నడవలేను కదా, ఎందుకులే చర్చికి వెళ్ళడం అని ఆ రోజు కానీ మానుకేసుకొని ఉన్నట్లయితే ఆ లైఫ్లో ఆమె జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ జరిగి ఉండేది కాదండి. చూసారా, ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి 12వ వచనం రాసింది. యేసు ఆమెను చూచి. ముందు ఆమెను చూడాలంటే ఆమె ఎక్కడ ఉండాలి మరి? ఆ సమాజ మందిరంలో, ఆ కాంగ్రిగేషన్లో కూర్చొని ఉందామా? ఆ కాంగ్రిగేషన్లో ఆమె కూర్చొని ఉంది. ఆమె వచ్చింది ఆ రోజు, అక్కడ కూర్చొని ఉంది. కాబట్టి చూడండి, అందరినీ చూస్తున్నాడు కదా యేసు. ఇక్కడ నేను ఇందాకే చెప్పాను స్టార్టింగ్లో, మన మెసేజ్ స్టార్టింగ్లో, నేను అందుకే మెసేజ్ స్టార్టింగ్లో చెప్పే ఏదైతే 1 or 2 స్టేట్మెంట్స్ ఉంటాయో బిగినింగ్లో, అవి మెసేజ్ మొత్తానికి కూడా ఇంపార్టెంట్ మాటలు అనమాట. అందుకని మనం జాగ్రత్తగా స్టార్టింగ్లో వినాల్సినవి. నేను స్టార్టింగ్లో చెప్పే దేవుడు కనికరం కలిగి దేవుని మనుషులను పట్టించుకునే దేవుడు, వదిలేసే దేవుడు కాదని. సో ఇక్కడ చూడండి, అంతమంది ఉన్నారు ఆ సమాజంలో, అంతమంది మీటింగ్లో కూర్చొని వాక్యం వింటున్నారు, ఆయన బోధ వింటున్నారు. కానీ యేసు చూడండి, ఆమెను చూచి. అంతమందిలో ఆమెను చూసి అంటే అందరినీ చూస్తున్నాడు, కానీ ఆ రోజు ఆమె అవసరంలో ఉంది అనే విషయాన్ని అక్కడ చూశాడు ఆయన. అంటే ఆమె ఏ అవసరంతో అక్కడికి వచ్చింది, ఆమె హృదయంలో ఉన్న బాధ ఏంటి, ఆమె శరీరంలో ఉన్న బాధ ఏంటి, ఆమె అక్కడ కూర్చున్న సందర్భం ఏంటి, యేసు ఆమెను చూసి అంతా గమనించాడు. చూడటం అంటే ఊరికేదో కళ్ళతో చూసి అన్నట్లు కాదు, అంటే తన హృదయంతో ఆ వ్యక్తిని తను గమనిస్తున్నాడు. యేసు ఆమెను చూచాడు. ఆ రోజు కానీ ఒకవేళ ఆమె అక్కడ రాకపోయినట్లయితే, ఆ రోజు మీటింగ్ కానీ మిస్ అయి ఉంటే యేసు ఆమెను చూసుండేవాడు కాదు కదా. కానీ వచ్చింది, యేసు ఆమెను చూచాడు. చూసిన తర్వాత దూరం నుండే నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను అని చెప్పాడా? దూరం నుండే కాదు, యేసు ఆమెను చూచి ఏమన్నాడు? రమ్మని పిలిచి, అమ్మా నువ్వు సహోదరి బయటికి రా, ఇక్కడికి రా, నా దగ్గరికి రా అని దగ్గరికి పిలిచాడంట. దగ్గరికి పిలిచాడు. ఆ రోజు ఒకవేళ యేసు
ఆ స్త్రీ కానీ ఆ మీటింగ్లో యేసు బోధించే సమయంలో ఆ మీటింగ్లో లేకపోతే యేసు చేత అలా పిలువబడటం అనేది జరిగేది కాదు. యేసు చూశాడు. తర్వాత అనుకోవచ్చు కదా, ఈ మీటింగ్ అంతా అయిపోయాక అందరు వెళ్ళిపోయాక నేను ఆమె దగ్గరికి వెళ్ళి అప్పుడు పర్సనల్గా మాట్లాడతాలే అనుకోవచ్చు కదా. అలా అనుకోలేదు. యేసు ఆమెను చూసి ఆమెను రమ్మని పిలిచిన దేవుడు, చూసిన దేవుడు, పిలిచిన దేవుడు. ఇంతకుముందు బోధిస్తూ ఉన్నాడు అక్కడ సమాజంలో, మనుషులకి నీతి ఏంటో బోధిస్తున్నాడు, పరలోక రాజ్య విషయాలు బోధిస్తున్నాడు. ఇప్పుడు చూస్తున్నాడు. చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు, చూసి వదిలేసే దేవుడు కాదు. కొంతమంది చూసి అయ్యో ఏం చేయలేం కదా అని వదిలేసి అయ్యో అనుకుంటాం. కొంతమంది మనం చూస్తే ఏం చేయలేకపోవచ్చు. బట్ యేసు చూచి రమ్మని చూసే దేవుడు, పిలిచే దేవుడు, మన పరిస్థితులను చూసే దేవుడు. కొందరు అనుకుంటాం ఏమో నన్ను ఎవరు పట్టించుకోవట్లా, నన్ను ఎవరు చూడట్లా, నా బాధలు ఎవరు లేదు. కానీ దేవుడు ఉన్నాడు. ఆయన మనల్ని చూచే దేవుడు, ఆయన మనల్ని చూసే దేవుడు. ఆయన చూచాడు. నీ హృదయ బాధ ఏంటో ఆయన చూస్తున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నీ హృదయం ఏ గాయంతో నువ్వు కూర్చున్నావో, ఏ దుఃఖంతో నువ్వు కూర్చున్నారో, మీరు ఏ మనసుతో కూర్చున్నారో, ఏ విధమైనటువంటి దుఃఖం అవ్వచ్చు, ఆ వేదన అవ్వచ్చు, లేకపోతే అవసరంతో ఇక్కడ కూర్చొని ఉన్నారో, మీ హృదయాన్ని ఆయన చూస్తున్నాడు, మీ అవసరతను చూస్తున్నాడు. చూసి పిలుస్తున్నాడు. ఇక్కడ రమ్మని పిలిచాడు. చూచిన దేవుడు పిలిచాడు. పిలిచి ఓ స్త్రీ అని అంటలే అక్కడ, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొంది. ఆమె చెప్పుకుందా అక్కడ. ఇక్కడ యేసుక్రీస్తు వారు అడిగారు అందరిని పిలిచి నీ బాధ ఏంటో చెప్పమ్మా ఒకసారి. చెప్పలా, అడగలేదు. ఆమె కూడా నోరు విప్పి చెప్పలా. కానీ ఆమె వచ్చిన హృదయము, ఆ ఆశ, ఆ కోరిక, ఆ అక్కరత, ఏ దృక్పథంతో ఆమె వచ్చిందో చూశాడు. కాబట్టి దేవుడు హృదయాలను చూసి చదవగలిగిన దేవుడు. కాబట్టి మన మనసులో ఏ బాధతో వస్తున్నామో, ఇప్పుడు కొన్నిసార్లు అంటారు నేను ఇన్ని సంవత్సరాలు ఈయనతో ఉన్నాను కానీ ఈయన కొద్దిగానే నన్ను అర్థం చేసుకోవట్లేదన్నా అని కొందరు కంప్లైంట్ చేస్తారు. ఎన్ని సంవత్సరాలు దాంపత్య జీవితంలో భార్యాభర్తలు కలిసి ఉన్నా మనుషులం కాబట్టి మనుషులు ఎవరైనా కూడా ఒకరినొకరు అర్థం చేసుకోవడం అంత తొందరగా కాకపోవచ్చు. కానీ దేవుడు చూడండి అలా కాదు. దేవుడు ఆమె హృదయాన్ని అర్థం చేసుకున్నాడు. కాబట్టి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావని ఆ రోజున ఆమెను విడిపించాడు. ఆమె బలహీనత ఏంటంటే దెయ్యం బట్టి నడుము వంగిపోయి లెగవలేని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో ఆమెకు ఆ రోజున విడుదల కలగజేశాడు. సో మనము దేని చేత బంధించబడి ఉన్నామో, కొందరికి దెయ్యం బట్టిన బంధం అక్కడ ఈ స్త్రీకి జరిగింది. కానీ మన జీవితాల్లో కొన్ని మనల్ని ఇలా బంధించేసి ఉండొచ్చు. అవి మరి శరీర అనారోగ్య పరిస్థితులు అవ్వచ్చు, లేకపోతే ఆర్థికంగా అప్పులు బంధకాలు ఉండొచ్చు, లేదా కొన్నిసార్లు మనుషులతో వచ్చే కొన్ని ఇబ్బందికరమైన బంధకాలు అవ్వచ్చు. ఇంకా అవి మనం మనుషులు లిస్టు చెప్పుకుంటూ వెళ్తే ఎవరే బంధకాల్లో ఉన్నారో, ఎవరు దేని చేత బంధించబడి ఉన్నారో ఎవరికి వాళ్ళకే తెలుసు. ఇక్కడ నేనే విషయంలో బంధించబడి ఉన్నానో నా మనసుకు తెలుసు, మీరే విషయంలో బంధించబడి ఏ కష్టంలో ఉన్నారో మీకు తెలుసు. అయితే వాటన్నిటికీ జవాబు మాత్రం ఆయన ఒక్కడే. ఆయన అంటున్నాడు, నీ బలహీనత నుండి నీ విడుదల పొంది ఉన్నావు అని ఆ రోజు ఆమెతో పలికాడు. విడుదల కలగ చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఎలాంటి బంధకాలైనప్పటికీ కూడా అది ఎలాంటి బంధింపబడిన పరిస్థితి అయినా ఇది దేవుడు చేయలేడండి, అది ఆయన శక్తికి లేదంటానికి వీల్లేదు. ఆయన గొప్ప శక్తి గల దేవుడు, ఎలాంటి బంధకాల నుంచి అయినా విడిపించగల దేవుడు. కాబట్టి ఇక్కడ విడుదల కలగజేశాడు ఈ స్త్రీకి. ఆమెతో చెప్పినప్పుడు ఆమె అక్కడితో ఆగిపోలేదు. ఆమెతో చెప్పి అని అక్కడితో ఆగిపోలేదు. 13వ వచనం ఏమనుంది? ఆమె మీద చేతులుంచగానే. ఇది మరొక గొప్ప విషయం. కొంతమంది దూరం నుండి ఓకే నీ పరిస్థితిని చూశాను అన్నట్లు అనొచ్చు. యేసుప్రభు వారు కూడా చాలాసార్లు నీకు స్వస్థ కలిగిన గాక నోటి మాటతో కలిగితే స్వస్థ జరిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఈ స్త్రీ విషయంలోకి వచ్చేసరికి ఆయన చేతులు ఆమె మీద పెట్టాడు. ఆయన చేతుల్లో ఉన్న శక్తి చేత ఆమెలాగా, ఆయన చేతులు బలహీనమైనవి కావు, ఆయన చేతులు బలమైన చేతులు. అందుకని అంటాడు, నా చేతుల్లో నుంచి మిమ్మల్ని ఎవరును అపహరింపలేరు అన్నాడు. ఆయన చేతుల్లో. ఇప్పుడు చిన్నపిల్లోడిని చేత్తో పట్టుకొని, చిన్నపిల్లల్ని మార్కెట్కి షాపింగ్కి తిరుగుతూ వెళ్తుంటాం కదా, బజార్లో వెళ్ళినప్పుడు జనాలు ఎక్కువగా రద్దీగా ఉండి రష్గా ఎక్కువగా ఉన్న దగ్గర ఏమంటాం పిల్లల్ని, కొన్నిసార్లు మనం చేయి పట్టుకోమంటాం. కానీ వాళ్ళు మన చేయి పట్టుకొని ఉంటే ఏం చేస్తారంటే ఒక్కోసారి అటు ఇటు చూస్తూ వదిలేస్తారు. అదే ఒకవేళ తల్లిదండ్రులే పిల్లలు చేయి పట్టుకొని ఉన్నారనుకోండి, తండ్రి ఏం చేస్తాడంటే ఎన్ని ఎటు చూస్తున్నా కూడా తన మైండ్ మాత్రం తను పట్టుకున్న ఆ చెయ్యి ఉంది కదా, ఆ చెయ్యి ఆ కుమారుడు దగ్గరే ఉంటుంది. ఆ చెయ్యి గట్టిగా పట్టుకొని ఉంటాడు. ఇప్పుడు తండ్రి బలం గొప్పదా, ఆ కుమారుడు చిన్నపిల్లోడు పట్టుకున్నాడు కదా వాడి బలం గొప్పదా?
తండ్రి చేతి బలం గొప్పది కాబట్టి వాడు ఎంత గుంజుకోవాలనుకున్నా కూడా ఈ తండ్రి క్షేమాన్ని గురించి, బిడ్డల క్షేమాన్ని గురించి ఆలోచన చేస్తాడు కాబట్టి గట్టిగా పట్టుకుంటాడు. అప్పుడు ఆడు అటు ఇటు పరిగెత్తాలన్న పరిగెత్తలేడు. సో ఆయన చెయ్యి అనేటువంటిది బలమైన చెయ్యి. అలాగే మన దేవుని చేతులు కూడా బలమైన చేతులు. ఆయన చేతుల్లో ఉన్న మనకి క్షేమము, సంరక్షణ, భద్రత ఎక్కువ. సో ఇక్కడ ఆయన చేతులు ఉంచాడు ఆమె మీద. చేతులు ఉంచడం ద్వారా ఆమెకు అక్కడ స్వస్థత కలిగింది. అంటే ఆయన దగ్గరగా, ఆ మనిషిని దగ్గరగా తాకటానికి కూడా ఇష్టపడ్డాడు. కొందరు మనం చూస్తేనే డర్టీగా, మురికిగా కనపడ్డానుకో, దూరంగా ఉండు, అటు నువ్వు దూరంగా ఉండనొచ్చు. కొన్నిసార్లు అంటామేమో మనం, నువ్వు పక్కన ఉండు అని. కానీ దేవుడు ఆ వ్యక్తి, స్త్రీ పరిస్థితి చూసి దగ్గరికి వెళ్ళి యేసుప్రభువారి చేతులు ఉంచాడంటే ఆయన కనికరం ఎంత గొప్పదో, ఆయన జాలి గుండె ఎంత గొప్పదో ఆలోచన చేయండి. నాకు తెలిసిన ఒక పాస్టర్ గారు ఉన్నారు. నేను బైబిల్ కాలేజ్ చదువుకునే రోజుల్లో నేను ఆ పాస్టర్ గారిని గమనించేవాడిని చాలాసార్లు. ఆయన చాలా గొప్ప స్థాయి వ్యక్తి. ఆర్థికంగా పెరిగిచ్చిన పరిస్థితులు కానివ్వండి, ఆయనకున్న టాలెంట్ విషయాల్లో కానివ్వండి, ఆయనకున్న మేధశక్తి జ్ఞాన విషయంలో కానివ్వండి, ఆయనకి ఒక విషయంలో ఆయన తక్కువ అని చెప్పడానికి లేదు. ఇండియాలో ఉన్న టాప్ ప్రీచర్స్లో ఆయన వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రీచరు. చాలా స్టేజెస్లో, చాలా విదేశాల్లో ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు చదువుకున్న, బైబిల్ కాలేజ్ పెద్ద పెద్ద డిగ్రీలు చదువుకున్న వాళ్ళు కూడా ఈయన బోధ వినటం కోసం ఇష్టపడే వ్యక్తి అన్నమాట. ఆయన చాలా గొప్ప వ్యక్తి. మాతో పాటు సువార్తకి రోడ్ల మీద వచ్చినప్పుడు మేము వీక్లో 2-3 డేస్ బయటికి వెళ్ళి సువార్త పత్రికలు రోడ్డు మీద ఇస్తూ ఉంటాం. ఈ వ్యక్తి ఏం చేసేవారంటే, అక్కడ అడుక్కునేవారు, కొంతమంది ఏదన్నా పేదవారు, కొందరు బెగ్గర్స్ ఉంటూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ సువార్త పత్రిక ఇచ్చి వాళ్ళ మీద చేతులు పెట్టి, ఆ తల మీద ఇట్లా పెట్టి ఇట్లా చక్కగా నిమురుతూ యేసుప్రభు సువార్త చెప్పేవాళ్ళు. ఎక్కడన్నా మేము దిగి మళ్ళీ ఆయన కారులోంచి దిగి వెళ్ళేటప్పుడు కూడా ఎవరన్నా డోర్ దగ్గరికి వచ్చి ఇట్లా అడుగుతూ ఉంటే ఆయన డోర్ దిగిన తర్వాత వాళ్ళ మీద చేయబెట్టి వాళ్ళకి ఎంతో ఇచ్చి తర్వాత చేయబెట్టి ఇట్లా నిమిరి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి వెళ్ళేవాళ్ళు. నేను అది చూసి నా మనసుకి చాలా గొప్పతనం అనిపించింది. ఆ వ్యక్తి చూస్తుంటే అవతల వ్యక్తి చాలా మురికిగా ఉంటారు, చాలా డర్టీ వాసన కూడా వస్తూ ఉంటుంది. ఆ వ్యక్తిని గురించి నేను తప్పు పట్టలేదా, ఇక్కడ ఈ వ్యక్తి యొక్క గొప్పతనం గురించి మాట్లాడుతున్నా. అలాంటి వ్యక్తిని కూడా ఈ గొప్ప దైవజనుడు నిజంగా ఆ చేతులు పెట్టి ఆయన ఇట్లా అన్నప్పుడు నేను చాలా నేర్చుకున్నాను. ఆయన ముందు నేనంత, కానీ మన దగ్గర తగ్గింపు లేదేమో అని నేను చాలా నేర్చుకున్నాను. అంటే నిజంగా దేవుడు కరుణ కలిగినటువంటి దేవుడు అంటానికి ఇంకెంత గొప్ప విషయం ఆలోచించండి. ఇక్కడ ఈ స్త్రీని కూడా దేవుడు అసహించుకోలేదు, కానీ నువ్వు దూరంగా ఉండు, నా మాటలో స్వస్థత ఉంది కాబట్టి నా నోటితోనే చెప్తాను, నువ్వు అలా దూరంగా ఉండని అనలేదు. చాలా దగ్గరగా ఆ స్నేహభావాన్ని కనపరిచాడు. ఆయన కరుణ హృదయాన్ని చూపించాడు. సో మన జీవితంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, మన దేవుడు ఎవరు మన దగ్గర చేతులుంచి ఉంచకపోయినా మన దేవుడు మన మీద చేతులుంచి మనల్ని ఆదరించి విడుదల కలగజేసి మనల్ని స్వస్థపరిచే దేవుడు. మన పరిస్థితులు ఏవైనా అవ్వచ్చు, కానీ చేయాల్సిందల్లా ఒకటి, ఆ స్త్రీ ఆ రోజు ఆయన సన్నిధికి వచ్చింది, ఆయన కనపడేటట్లుగా ఉంది. మనము దేవుని సన్నిధిలో, అయ్యా నేను నీ దగ్గరకు వస్తున్నాను, నువ్వు ఏం చేసినా అంటే చాలు, ఆయన చూసి రమ్మని పిలిచి ఆయన తాకి ఆయన విడుదల వచనం పలుకుతాడు. ఆ రోజు నుంచి ఆమె లైఫే మారిపోయింది. ఆ ఒక్క మీటింగ్తో, ఆ ఒక్క రోజుతో గత కాలం అంతా ఉన్న ఆ నడుము వంగిపోయిన పరిస్థితి పోయి ఆ రోజు ఫస్ట్ టైం లైఫ్లో మరలా ఇలా గట్టిగా నిలబడగలిగింది, నిటారుగా నిలబడగలిగింది. ఆ యొక్క గొప్పతనం చక్కగా నిలబడి ఆమె అబ్బా నేను బాగా ఇప్పుడు మంచిగా ఉన్నానని చెప్పేసి ఏదో ఆమె సొంత పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయినట్లుగా ఉందా? అక్కడ ఏమని రాస్తుందండి 13వ వచనంలో, ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమ పరిచెను. ఇది చాలా ఇంపార్టెంట్. మనందరం కూడా దేవుని చేత తాకబడిన వారం, దేవుని చేత విడుదల పొందుతున్న వారం. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, దేవుణ్ణి మహింపరచాలి. దేవుడు నన్ను ఇంతగా స్వస్థపరిచాడు కదా, నాకు ఇంత రక్షణ ఇచ్చాడు కదా, నరక శిక్షణను తప్పించాడు, పరలోకాన్నే ఇచ్చాడు, మన కొరకు తన కుమారుడిని యేసుని అప్పగించాడు, మన జీవితంలో ఎన్నో చేస్తున్నాడు. కాబట్టి దేవుని స్తోత్రం చెల్లించాలి, దేవుని మహింపరచాలి, దేవుని గణపరచాలి. అవును ప్రభా, నేను నీకే థ్యాంక్స్ చెప్తున్నానయ్యా, నీకు వందనాలయ్యా, నా లైఫ్లో నేను నీకు చాలా థ్యాంక్ఫుల్గా ఉంటానయ్యా అని మన హృదయం అంతా కూడా దేవుణ్ణి వర్ణించే స్థాయిలో గొప్పగా కనపడాలి. కానీ ఇది ఈరోజు నేను మీటింగ్కి వచ్చాను కాబట్టి, నేను వచ్చినందుకు నాకు ఇంత గొప్పగా జరిగిందని ఆమె వచ్చినందుకు గొప్పగా చెప్పుకోలేదు, కానీ అక్కడ దేవుని మహింపరిచాలి. అయ్యా ఈరోజు దేవుడు నన్ను విడుదల కలిగించాడు. కొంతమంది సాక్ష్యాలు ఎలా చెప్తారు తెలుసా, నేను అప్పుడు పలానప్పుడు 7 వారాల ఉపవాసం ఉన్నాను,
నా ఉపవాస ప్రార్థన విని దేవుడు, నా భక్తిని చూసి దేవుడు, నా కన్నీటి ప్రార్థన చూసి, అసలు నేను నా కఠినమైన ఉపవాసం చూసి దేవుడు, నా భక్తిని చూసి, అప్పుడు దేవుడు నాకు ఇంత చేశాడు. అక్కడ దేవునికి మహిమ రావట్లేదు. విన్నారా, గమనించారా? అది కాదండి. నేను దీనుణ్ణి, నేను చేయగలిగిందల్లా ఒకటి, ఆయన సన్నిధికి వెళ్ళటమే, అయ్యా నీ పాదాల దగ్గర కూర్చోండి, అంతే చాలు. ఆ సాక్ష్యం చాలు. కానీ నేను ఉపవాసం అండి, నేను చేయటం వల్ల, నేను 40 రోజులు ఉపవాసం ఉండటం వల్ల, నా భక్తి వల్ల. ఏమండి, మన భక్తి మన స్వనీతి కానే కాదు. ఎప్పుడు కూడా మనం ఎక్కడన్నా ఏదైనా సాక్ష్యాలు చెప్తున్నా కూడా చాలామంది, నేను వాళ్ళని పర్సనల్గా వెళ్ళి కరెక్ట్ చేస్తూ ఉంటా. బ్రదర్ మీరు చెప్పే సాక్ష్యంలో, లేకపోతే సిస్టర్ మీరు చెప్పిన సాక్ష్యంలో నేను ఇలా ఉపవాస ప్రార్థనలు చేశాను కాబట్టి, నేను ఇలా అది చేశాను కాబట్టి దేవుడు నాకు ఇలా చేశాడు, అలా అయితే అక్కడ ఫోకస్ మీ మీదకి వెళ్తారు. బ్రదర్ సిస్టర్ అలా చేయొద్దు. నా దేవుడు కరుణించాడు, నా దేవుడు చేశాడు, అది మనం చెప్పాలి. ఆ రోజు మీరు మీటింగ్కి వెళ్ళిన మాట నిజమే, మీరు ఉపవాసం ఉన్న మాట నిజమే, 40 రోజులు ఎంత నిష్ఠగా ఉన్న మాట నిజమే, మంచి నీళ్ళు కూడా తాకుండా ఉన్న మాట నిజమే, అయితే అయి ఉండొచ్చు. ఇక్కడ దేవుణ్ణి మేము పరిచయేటువంటి విధానం ఆయన ఎగ్జాల్ట్ చేయాలి మనం. ఎందుకంటే మనం ఎంత ఉపవాసం ఉన్నా ఆయన కరుణ చూపించలేదనుకోండి, కొందరు ఏమంటారంటే మరి ఉపవాస ప్రార్థనలు చేస్తేనే కదా నా దేవుడు కదిలి వచ్చేది అంటాడు. ఎస్, దేవుడు ఉపవాస ప్రార్థనలు చేయమన్నాడు, కానీ దానికన్నా ప్రాముఖ్యంగా ఉండాల్సింది ఏంటంటే విశ్వాసం. ఈ అంత 40 రోజులు నేను ఉపవాస ప్రార్థన ఉన్నా, హృదయంలో మాత్రం డౌట్ కొడుతూ ఉందనుకోండి, ఆ ఒక్కడి చాలు మొత్తం పోవడానికి. ఉపవాస ప్రార్థన చేయటంలో తప్పేమీ లేదు, నేను చేయొద్దని అంటలేదు, ప్రార్థన చేసుకోవద్దని అంటలే, మళ్ళీ మీరు రాంగ్గా తీసుకోవద్దు. ఓకే, ఇక్కడ నేను నా పాయింట్ ఏంటంటే, ఈ స్త్రీ ఆమె దేవుని మహిమ పరిచెను. మనము కూడా మన జీవితంలో మనకు కలిగిన విడుదలను బట్టి, మనకు కలిగిన ఆశీర్వాదాలను బట్టి, మనకు వచ్చిన దీవెన ఆశీర్వాదాల్లో ఉన్న ఆ గొప్పతనాన్ని బట్టి మనము ఎక్కడా కూడా క్రెడిట్ తీసుకోవద్దు, మనం హైలైట్ అయ్యేటట్లుగా మనం సాక్ష్యాలు చెప్పుకోవద్దు. దేవుని మహిమపరిచే విధంగా మనం నిలబడి ఉన్నామంటేనే, ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటేనే దేవుని కరుణ, దేవుని కృప, ఆ దేవుడు చేసిన మేలు అనే విషయంలో మనం అది గమనించుకోవాలి. దేవుని మహిమ. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ ఇక్కడితో ఆపుదాం. ఏదేమైనప్పటికీ యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి బలహీనత నుండి విడుదల చేసి ఆమె మీద చేతులు ఇచ్చాడు. సో ఇన్ని కార్యాలు చేశాడు. మనల్ని కూడా చూసే దేవుడు, మన కన్నిటిని చూసే దేవుడు, మన దగ్గరికి రమ్మని పిలిచే దేవుడు, ఎలాంటి బంధకాల్లో, కష్టాల్లో, బాధల్లో విడుదల చేసే దేవుడు, మనల్ని చక్కగా నిలబెట్టే దేవుడు, పడగొట్టే దేవుడు కాదు. ఏమండి, ఆమె నడుము వంగిపోయి లెగవలేని స్థితిలో ఉంటే, నిలబడలేని స్థితిలో ఉంటే నీ దేవుడు నిలబెట్టే దేవుడు. ఎక్కడ నీ జీవితం వంగిపోయింది అనుకున్నావు, ఎక్కడ నీకు అవమానాలు ఎదురైనవి అనుకున్నావు, ఎక్కడ నిన్ను నలుగురు కించపరిచారు అనుకున్నావో, ఎక్కడ నువ్వు పడిపోయావు అనుకున్నావో, అక్కడ నీ దేవుడు మరలా నిన్ను నిలబెట్టగల దేవుడు, నిన్ను దేవుని సాక్షిగా నిలబెట్టగల దేవుడు. అంత గొప్ప దేవుడు మనకున్నందుకు ఆ దేవాతి దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత మనం బలలో పాల్గొందాం. రమేష్ బ్రదర్ వాక్యం కొరకు ప్రార్థన చేసిన తర్వాత మనం బలలో పాల్గొందాం. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకొని మనం బలలోకి వెళ్దాం. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, గనుడా తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి దేవాస్తుతులు స్తోత్రాలు తండ్రి. గడిచిన కాలమంతా తండ్రి నీ కృపతోటి ప్రభా కాచి కాపాడవు తండ్రి. మరొక ఆదివార దినాన్ని, ఉదయకాల సమయాన్ని తండ్రి మాకు దయచేసావు తండ్రి. దేవా, ఈ సమయాన్ని బట్టి వేలాది వందనాలు ప్రభా తండ్రి. చేరుకున్న ప్రతి బిడ్డని పేరు పేరు వలసిన దేవా నువ్వు జ్ఞాపకం చేసుకో. మరి దేవా, ఈ సమయంలో తండ్రి నువ్వు చక్కటి వాక్యాన్ని దేవా నీ దాసుని ద్వారా విత్తావు తండ్రి. దేవా, ఇదిగో ఆ స్త్రీ తండ్రి నాయన, మరి ఏ పరిస్థితి అయినా నీ సన్నిధికి రాకుండా నాయన ఉండలేదు తండ్రి. తను నీ సన్నిధికి వచ్చింది, నీవు నీ కనికరంతో దయతోటి ప్రభా ఆమెని నాయన ఆమె మీద చేతులుంచి ఆమెను స్వస్థపరిచావు తండ్రి. స్తోత్రాలు. మరి ఈ పాఠం ద్వారా ప్రభా మేము కూడా నాయన మా పనుల బిజీలో పడి నాయన నీ సన్నిధిని మరొక నాయన నీ సన్నిధికి ఎల్లవేళలా వచ్చి బిడ్డలుగా ఉంచమని వేడుకుంటూ ప్రభా నాయన నువ్వు చేసిన మేలులను బట్టి నిన్ను మహిమపరిచేవారుగానే మమ్మల్ని ఉంచమని వేడుకుంటూ నాయన మరి చేరుకున్న ప్రతి బిడ్డని మరొకసారి ప్రభా నువ్వు జ్ఞాపకం చేసుకొని, ఎవరైతే ఈరోజు రాలేదో వారిని కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోమని, మరి బలలో పాల్గొంటూ ఉండగా తండ్రి మా హృదయాల్ని సిద్ధపాటు చేయమని మన యేసుక్రీస్తులో ప్రార్థించుకున్నాం మా తండ్రి. ఆమేన్.
ప్రభు యొక్క బలలో పాల్గొనడానికి మనం హృదయాలు సిద్ధపాటు చేసుకుందాము. ప్రతి ఒక్కరం కూడా ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకుందాం. ఇది యేసుక్రీస్తు వారు చెప్పారు, నన్ను జ్ఞాపకం చేసుకుని చేయడని. అలాగే 1 Corinthians 11 ఏమన్నదంటే అయోగ్యంగా దీంట్లో పాల్గొనవద్దు అని ఉంది. అంటే హృదయాలు సిద్ధపాటు చేసుకుందాం, దేవుని దగ్గర పరీక్షించుకుందాం. యేసుని నేను అంగీకరించానా హృదయపూర్వకంగా? యేసుని ఇంకా ఎవరైనా అంగీకరించలేదేమో, యేసుని జ్ఞాపకం చేసుకోండి. నీ హృదయంలో యేసు నా కొరకు చనిపోయాడు అని. ఎందుకంటే క్రీస్తుని జ్ఞాపకం చేసుకునేది ఇది, వేరే వేరే విషయాలు జ్ఞాపకం చేసుకోవద్దు. ఇది మన కొరకు యేసు చనిపోయాడు, మరణించాడు, గాయాలు పొందాడు, శిక్షణ అనుభవించాడు, మరణవేదన అనుభవించాడు, గొర్రెపిల్లగా వధించబడ్డాడు, పస్కా బలి పశువుగా ఆయన త్యాగమైపోయాడు. ఆయన శరీరం కొట్టబడింది, గాయపరచబడింది, నలగొట్టబడింది, రూపం కోల్పోయాడు, ఉమివేయబడింది, ముండ్ల కిరీటాన్ని ధరించాడు, గాయాలు పొందాడు. తన శరీరం అంతా కూడా మహాశ్రమను అనుభవించింది. దేవుని యొక్క కోపం అంతా కూడా మన మీద రావాల్సింది, కానీ అది క్రీస్తు వారు సిలువలో భరించారు. ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని, అవును ప్రభా నా కోసమేనయ్యా, నువ్వు ఇంత త్యాగం చేసావయ్యా, నీకు వందనాలయ్యా అని ఆ దేవాతి దేవుణ్ణి స్తుతించుకుందాం. ఆ దేవాతి దేవుణ్ణి గణపరుచుకుందాం. ఆ దేవాతి దేవుణ్ణి హృదయంలో తలపోసుకుందాం. యేసుక్రీస్తు వారిని, వేరే వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. మహా గొప్ప దేవుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడవు, నీతిమంతుడవు, నిన్ను పోలిన వారి లోకంలో ఎవరూ లేరు. పాపము లేనివాడు నువ్వు. అందుకనే పాపము లేని నీవు పాపులమైన మా కొరకు పాప విమోచన కార్యం చేయటానికి నీ కుమారుడైన క్రీస్తుని పాపం లేనివాడిగా ఈ భూమి మీద మా కోసం జన్మింపజేశావు. మా కొరకు గొర్రెపిల్లగా వధించబడేటట్లయ్యావు అయ్యా. పస్కా బలి పశువు వధించబట్టం చేత మరణదూత వారిని దాటిపోయినట్లుగా అయ్యా, క్రీస్తు మా కొరకు వధించబట్టం చేత, క్రీస్తు చేసిన బలియాగం ద్వారా మేము ఇప్పుడు యేసును అంగీకరించడం బట్టి, విశ్వసించడం ద్వారా మరణంలో నుండి జీవంలోనికి మమ్మల్ని దాటించావు. ఇక మీదట మరణమునకు, నిత్య మరణమునకు, నరకమనే మరణమునకు మా మీద అధికారం లేదు. ఇప్పుడు క్రీస్తునందు మాకు విడుదల కలగజేశావు. పాపముల నుండి, సాతాను నుండి విడుదల కలగజేశావు. క్రీస్తు అధికారంలోకి తీసుకొచ్చావు. అందును బట్టి మేము మీకు ఏమి ఇవ్వగలము తండ్రి? ఏమి ఇవ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రొట్టెలో పాల్గొందాం. ఆ ప్రకారమే భోజనం వినిపింపట ఆయన మరొక పాత్రను ఎత్తుకొని, ఇది అనేకుల కొరకు చిందింపబడుతున్న నా నిబంధన రక్తం, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయుడి అని క్రీస్తు చెప్పాను కాబట్టి క్రీస్తుని జ్ఞాపకం చేసుకుందాం. అవును ప్రభా, మేము ఒకప్పుడు పాపం చేసి దూరం అయిపోయాం. నీ ప్రజలం కాదు, నీ బిడ్డలం కాదు, సాతానుడి యొక్క పిల్లలంగా అయిపోయాం పాపాన్ని బట్టి. కానీ తండ్రి, అలాంటి నాశనకరమైన స్థితిలో ఉన్న మమ్మల్ని క్షమించాలని, విడిపించాలని, రక్తం ద్వారా మాత్రమే మా పాపాలు కడగబడతాయి కాబట్టి, మాకు విడుదల కాబట్టి, అందుకోసం అయ్యా పాపము లేని నీ కుమారుడైన క్రీస్తుని లోకంలో జన్మింపజేసి, క్రీస్తు పాపము లేని రక్తంతో జన్మించి, పాపము లేని రక్తంగా జీవించి, పాపము లేని తన రక్తాన్ని, ప్రాణాన్ని మా కొరకే సిలువలో త్యాగం చేసి, క్రీస్తుగాచిన రక్తము ద్వారా మా సమస్త దుర్నీతి పాపములను కడిగివేసి, ఇప్పుడు మమ్మల్ని పరిశుద్ధులుగా, నీతిమంతులుగా నీ కృపచేత ఉచితంగానే తీర్చిదిద్దినావు తండ్రి. అందులో కొరకు ఏమివ్వగలం ప్రభు? ఏమివ్వలేక ఈ నా కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పాత్రలో పాల్గొన్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవ, క్రీస్తుని జ్ఞాపకం చేసుకునే ఈ గొప్ప తరుణాన్ని ఈ యొక్క రొట్టె రసం ద్వారా మాకు ఇచ్చావు. నీ స్తోత్రాలు. ఎవరైతే ఇంకా పాల్గొనలేకపోయారో ఈ రోజున వారిని క్షమించి మరొక అవకాశం దయచేయండి అయ్యా. ఇది క్రీస్తు మరణ పునరుద్ధానముల గురించి, పాపిని రక్షించేటట్లు గొప్ప బలము కలిగిన సువార్త కాబట్టి, ఈ సువార్తను మేము అనేకులకి తెలియజేసి పాపము నాశనం చెందుతున్న అనేకుల్ని నరకం నుండి తప్పించడానికి మీరు మమ్మల్ని సాధనాలుగా వాడుకోనండి అయ్యా. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరు ఏ దుఃఖముతో, మనోవేదనతో, కన్నీటితో ఉన్నారో నీకు తెలుసు. వారి హృదయంలో బాధను తొలగించి
నీ విడుదల కలగజేసి సంతోషం ఆనందమును దయచేయమని యేసు నామములో ప్రార్థించుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మా గొప్ప దేవ, నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు. ప్రభా, మమ్మల్ని నువ్వెంతగానో ప్రేమించావు, మాకు నీ వాక్యాన్ని ఇచ్చావు, నీ సన్నిధిలో నీ మాటలు మాకు వినిపించావు. అయా అవును తండ్రి, నీ యొక్క మందిరంలో నీ యొక్క కూడిక కొరకు అటెండెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మాకు నేర్పించావు. అలానాడు నీ యొక్క వాక్యం ద్వారా మేము అభివృద్ధిలోనికి వస్తామని నీ యొక్క ఉద్దేశమైనది. నీకు వందనాలు దేవా. మరి ఈ సమయంలో తండ్రి, నీ బిడ్డలు వచ్చిన వారందరినీ నీకు ఆశీర్వాదంతో నింపండి. ఈ రోజున నీ మందిరానికి వచ్చిన చిన్నవారిని మొదలుకొని పెద్దవారి వరకు నీ యొక్క ఆత్మ నీ ఆదరణతో నింపండి ప్రభా. కొందరు అనారోగ్యంతో ఉన్నారు, వారిని మీరు ముట్టండి, స్వస్థపరచండి. మరి జ్వరంతో ఉన్న వారిని నువ్వు ముట్టావు, రమేష్ బెదరు, ప్రకాష్ బెదరు, మరి ఏస్తరాని సిస్టర్ గారిని మీరు స్వస్థపరుస్తూ వస్తున్నందుకు నీకు వందనాలు. రేవతి ఆంటీ గారిని కూడా మీరు స్వస్థపరుస్తున్నందుకు నీకు వందనాలు. అలాగే త్రిపురావదనమును బట్టి కూడా నీకు వందనాలు. నువ్వు స్వస్థపరిచావు తండ్రి, తనకున్న అనారోగ్య విషయంలో నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. అయా మరి ఇంకెవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకో. అయా కొందరు కుటుంబాల్లో చెప్పుకోలేని సమస్యలతో ఉండొచ్చు, ఆ సమస్యల్లో కూడా తండ్రి నీవే పరిష్కారం దయచేయండి. ఇక్కడున్న ఈ సంఘస్థులందరూ విశ్వాసంలో ఇంకా విశ్వాసమును నరికి విశ్వాసంలోకి అభివృద్ధిలోకి తీసుకురండి. ఎదురయ్యే ప్రతి సవాళ్లను నీ నామ మహిమార్థమై ఎదుర్కొంటూ ముందుకు సాగడానికి సహాయం చేయండి. ఎవరు కూడా విశ్వాసంలో వెనుకబడిపోకుండా డిస్కరేజ్ అవ్వకుండా తండ్రి, మా దేవుడు మా పక్షంగా ఉన్నాడు, మేము ముందుకు కొనసాగాలి అనే ఆలోచనతో ప్రతి సందర్భాన్ని ఎదుర్కోవడానికి వారికి ధైర్యం, సాహసం దయచేయండి. అయా నిన్ను మహింపరిచే జీవితాన్ని మా యొక్క గృహాల్లో, మా యొక్క పనిచేసే స్థలాల్లో మేము ప్రతి చోట జీవించడానికి సహాయం చేయండి. ఇంకా ఎవరు ఏ విధమైనటువంటి పరిస్థితిలో ఉన్నారో నీకు తెలుస్తుంది. వారందరి హృదయాల్లో నీ ఆదరణ దయచేయండి దేవా. నీ చిత్తమైతే నీ బిడ్డలైన వారందరూ కూడా నీ మందిరం మిస్ అవ్వకుండా వస్తూ ఉండటానికి సహాయం చేయండి అయా. మరి అదేవిధంగా మరి నీ బిడ్డలిచ్చిన కానుకను వారికి ఆశీర్వాదకరంగా చేయండి. వారికి ఇచ్చిన దానికన్నా నువ్వు ఆకాశపు వాకిళ్లను విప్పి వారికి రెండంతల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ దయచేయమని కోరుచు ఉన్నాం. ఈ మందిరంలో ఉన్న అవసరాలు మీరు తీరుస్తున్నందుకు నీకు వందనాలు. మిగిలిన భవిష్యత్తులో కూడా ఏం అవసరాలని అవి కూడా తీర్చమని కోరుచు ఉన్నాం. ప్రతి కుటుంబాన్ని నీ నామంలో ఆశీర్వదించమని, నీ చిత్తమైతే మరలా మేము కలుసుకోవడానికి మీ సహాయం దయచేయండి. అంతవరకు తండ్రి, పరలోకపు తండ్రి ప్రేమ, కుమారుని యొక్క సహవాసం, పరిశుద్ధాత్మిక ఆదరణ ఇప్పటికీ ఎల్లప్పుడు సదాకాలం నిలిచినట్లు చేయమని మా ప్రియరక్షకుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్.